ఆ రోజు నుంచి ఏం తింటలేదంటావు సరిగ్గానే. తీసుకెళ్ళి తునిగాని లేకపోతే అక్కడికి తీసుకెళ్ళి సెలైన్ గానీ ఏదైనా పెట్టించు. అందరికీ నమస్తే, నా పేరు శ్రీను. లాస్ట్ కొన్ని రోజులుగా ఒక 20 రోజుల నుండి కాకినాడ పక్కన ఉన్నటువంటి తూనికి పక్కన ఉన్నటువంటి సిహెచ్ అగ్రహారంలో పాప మిస్ అయిందనే విషయం అందరికీ తెలిసిందే. అండ్ మిస్ అయ్యి ఇప్పటికీ 20 రోజులు అవుతోంది. అండ్ స్టిల్ ఇప్పటి వరకు పాపకు సంబంధించినటువంటి ఏ డీటెయిల్స్ కావచ్చు, ఎటువంటి ఆనవాళ్ళు కూడా స్టిల్ ఇప్పటి వరకు బయటికి రాలేదు. అండ్ ఇందులో ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే, పాప తల్లి భవానీ ఎవరైతే ఉన్నారో లాస్ట్ కొన్ని రోజుల వరకు బాగానే ఉండే, కానీ ఒక 2 రోజుల నుండి నిన్న మొన్నటి నుండి కొంచెం హెల్త్ కూడా పాడైంది పాపం తనది. అండ్ కొంచెం ఇబ్బంది పడుతూ ఉన్నది. మరి ఎందుకు ఏంటి అని చెప్పేసి అన్నప్పుడు లాస్ట్ నిన్నటి నుండి కొన్ని వీడియోలు కూడా చూసాం మనము. వాళ్ళమ్మ కొంచెం బాగాలేకుండా హాస్పిటల్కి తీసుకెళ్ళడం అది ఇది కూడా చూసాము. మరి ఎందుకని ఇలా అని చెప్పేసి అన్నప్పుడు 2 కారణాలు ఉండొచ్చు అందులో. ఏమనంటే, ఒకటి పాప మిస్ అయ్యి 20 రోజులు అవుతోంది. అండ్ పాపకు సంబంధించినటువంటి ఎటువంటి డీటెయిల్స్ ఇప్పటి వరకు బయటికి రాలేదు. కాబట్టి ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి పాప మిస్ అయింది. అండ్ సరే, ఏదో ఒకటి డీటెయిల్స్ వచ్చినా కానీ, లేదు అనుకుంటే పాప ఫలానా చోటు ఉంది, ఇవాళ రేపట్లో వస్తుంది, లేదు అనుకుంటే ఇంకేదైనా అని చెప్పేసి వస్తే మేబీ తను కూడా కొంచెం ధైర్యంగా ఉండే. కానీ ఎటువంటి డీటెయిల్స్ రాలేదు ఏంటి అని చెప్పేసి బాధపడుతూ ఆ రకంగా కూడా కొంచెం హెల్త్ పాడవడం కావచ్చు. అండ్ సరిగ్గా తినట్లేదు, సరిగ్గా పడుకోవట్లేదు. అండ్ నేను కూడా దగ్గరుండి చూశాను కాబట్టి ఆమె పరిస్థితి ఎట్లుంది ఏంటని చెప్పేసి నాకు కూడా అర్థమైంది కాబట్టి ఆ ఉద్దేశంతో చెప్తున్నాను. అండ్ ఇందులోనే ఇంకొక పాయింట్ చెప్పొచ్చు. ఏమనంటే, పాప మిస్ అయినప్పుడు అంటే అప్పుడు శనివారము పాప కుక్క మిస్ అయిన తర్వాత ఒక 4 రోజుల తర్వాత కుక్క తిరిగి వచ్చింది. కానీ పాప తిరిగి రాలేదని చెప్పేసి అన్నాం కదా. అయితే తిరిగి వచ్చినటువంటి కుక్క ఏదైతే ఉందో, ఈ పాప వాళ్ళ మదర్ భవానీని కరవడం జరిగింది. అయితే వాస్తవం ఏంటంటే, కుక్క ఆ టైంలో నాట్ బ్యాడ్, కొంచెం పర్లేదు అని చెప్పేసి అనుకోవచ్చు. అండ్ దాని తర్వాత కొన్ని రోజులకు ఒక 4-5 రోజుల తర్వాత కుక్క ఉన్నట్టుండి తినకుండా సమ్మది ఇది అటు ఇటు అయ్యి కుక్క కూడా చనిపోవడం జరిగింది. అంటే నాకు తెలిసి కుక్కకి రేబిస్ లాంటిది ఏమైనా రావడము కావచ్చు, లేదు అనుకుంటే ఏదైనా వేరే హెల్త్ ఇష్యూ వల్ల చనిపోయిందా అని చెప్పేసి అనుకోవచ్చు. అయితే మేబీ కుక్కకి ఏదైనా వ్యాధి ఉండడమో, లేదు అనుకుంటే దానివల్ల ఏదైనా అది చనిపోయి ఉండడం అలాంటివి జరిగితే వీళ్ళ మదర్కి కూడా కొంచెం ఇబ్బంది అయ్యే ఆస్కారం ఉంది. ఎందుకనంటే కుక్క కరిచింది కదా, కరిచినప్పటి నుండి కొంచెం ఈవిడ హెల్త్ కావచ్చు అదంతా కొంచెం ఏదైనా డిస్టర్బ్ అయిందేమో అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. దానికి తోడు కరిచినప్పటి నుండి హాస్పిటల్కి వెళ్తూ ఉండే, మేబీ ఒక 2 days 3 daysలో ఒకసారి ఇంజెక్షన్ అవి తీసుకొని ఉండే. మనం అక్కడికి వెళ్ళినప్పుడు కూడా 2 రోజుల్లో కూడా తను హాస్పిటల్కి వెళ్ళడం అయితే జరిగింది. అదంతా మనం చూసాము. కాబట్టి మేబీ ఇంజెక్షన్ అవంతా తీసుకొని ఉండి తను ఓకే పర్ఫెక్ట్ హెల్త్ అంతా బాగుండి, మేబీ పాప వల్లనే డిస్టర్బ్ అయి ఉంటే సరే పర్లేదు, మేబీ ఒక 4-5 రోజుల్లో అయినా సెట్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఇన్ కేస్ ఈ కుక్క కరవడం వల్ల ఏదైనా తన హెల్త్ ఏదైనా డిస్టర్బ్ అయ్యి ఉంటే మాత్రం కొంచెం బాధపడాల్సిందే. ఎందుకనంటే నార్మల్గా ఇంజెక్షన్ అయితే తీసుకుంటోంది, కానీ ఈ కుక్కకి రేబిస్ లాంటిది ఏమైనా ఉండి, లేదు అనుకుంటే ఇంకేదైనా వ్యాధులు వచ్చే అవకాశం ఉంటే ఈ కుక్క వల్ల తను ఇబ్బంది పడే అవకాశం ఉందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అండ్ స్టిల్ ఇప్పటి వరకు పాపకు సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ రాలేదు. అండ్ ఇప్పటికీ కూడా చాలామంది పోలీసులు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. లోకల్స్ కావచ్చు, వాళ్ళు ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తూనే ఉన్నారు. కానీ ఇప్పటి వరకు పాపకు సంబంధించిన ఆనవాళ్ళు రాలేదు. మేబీ భవిష్యత్తులో ఏదైనా వస్తే, పాపకు సంబంధించినటువంటి ఎటువంటి డీటెయిల్స్ ఏదైనా వస్తే మాత్రం
100% ఇంకొక వీడియో చేసి పెట్టడానికి ప్రయత్నం అయితే చేస్తాను. అప్పటి వరకు మన ఛానల్ని ఎవరు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరందరూ అలానే ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకేనా? థ్యాంక్ యూ.